freezing of embryos affects its quality? No, not at all. మనం ఏంటంటే ఎంబ్రియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఎంబ్రియో ఫామ్ అవడానికి అంటే హెల్దీ ఎగ్ ఉండాలి, హెల్దీ స్పర్మ్ ఉండాలి. అవి రెండు ఫర్టిలైజ్ అయ్యాక ఆల్మోస్ట్ అప్ టు డే 5 వరకు పెరగలిగితే అది హెల్దీ ఎంబ్రియో. దాన్ని మనం బ్లాస్ట్ అంటాం. సో ఈ బ్లాస్ట్ అనేది మనకు యూజువల్గా లైక్ హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే కన్సీవ్ అయిపోతారు. అండ్ దెన్ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజింగ్కి వెళ్తాయి. సో ఈ ఫ్రీజింగ్ అనేది ఏంటంటే మనం మాక్సిమం ఈవెన్ అప్ టు 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవ్రీ 6 months ఆర్ 1 year ఏంటంటే రెన్యువల్ పాలసీ ఉంటుంది. దాన్ని మీరు రెన్యువల్ చేసుకొని ఎంబ్రియోస్ అలాగే ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీజింగ్ చేసినంత మాత్రాన మనకి ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ పడుతుంది అనేది ఏమీ లేదు. మళ్ళీ మనకి ఎప్పుడైతే సెకండ్ ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తారో థా చేసినప్పుడు కూడా క్వాలిటీ రిమైన్స్ ద సేమ్. సో యాజ్ లాంగ్ మన ల్యాబ్ మెయింటెనెన్స్ కానీ ల్యాబ్ క్వాలిటీ కండిషన్స్ కానీ అండ్ దెన్ మనకు టెక్నిక్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ కరెక్ట్గా ఉంది అన్నంత వరకు మనకు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసినా కానీ దాని క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందో అంటే ఫ్రీజ్ చేయకముందుకు ఏదైతే ఉందో ఫ్రీజింగ్ తర్వాత కూడా అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ సైకిల్కి థా చేసినప్పుడు కూడా క్వాలిటీ రిమైన్స్ ద సేమ్. సో అది ఇట్స్ అ ప్యూర్లీ మిత్. యూ కెన్ ఈజీలీ గో ఫర్ ఎన్ ఎంబ్రియో ఫ్రీజింగ్.